ఈరోజు ఒక క్వశ్చన్ చూద్దాము. ఇది ఏపీఎస్సి 2023లో అడిగిన క్వశ్చను. ఏమడుగుతున్నా అంటే ది ఎల్సిఎం ఆఫ్ 3 నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ది రేషియో ఆఫ్ 3:4:6 ఈజ్ 144 అంటున్నాడు అనమాట. దెన్ సమ్ ఆఫ్ దోస్ 3 నెంబర్స్ ఈజ్ అంటే సమ్ అడుగుతున్నాడు. తెలుగులో చెప్పుకుంటే ఈ 3, 4, 6 అనే నిష్పత్తిలో ఉన్న 3 సంఖ్యల కాసా కంటే ఎల్సిఎం ఈజ్ 144. అయితే ఆ 3 సంఖ్యల మొత్తం ఎంత అన్న. ఇది చాలా సింపుల్. మామూలుగా షార్ట్కట్ ఏంటి, ఒక్క నిమిషంలో పెట్టేయచ్చు. ఏంటమ్మా మనం ఎలా చేస్తాం, మామూలుగా ఎలా చేస్తాం, ఎల్సిఎం ఆఫ్ 3, 4, 6 అంటే ఎల్సిఎం ఆఫ్ 3, 4, 6 అని కాసాకి ఎంత వస్తుంది, 12 వస్తుంది. 12 ఎలా వచ్చింది అంటే మామూలుగా మనం చిన్నప్పుడు వేస్తాం 3 ఎలా చేస్తాం, 2 అలాగే 6 ఎలా అంటాం, 3 అనమాట. అలా వేసుకుంటే మనకు వస్తుంది. సో అప్పుడు ఎలా వస్తుంది, మొత్తం ఎలా వస్తుంది, 3 × 2² అంతే కదా. 3 పవర్లో 1 ఉంది. సో ఇంకా 2² 2లో మొత్తం ఎంత ఉంది, ఏది ఎక్కువ పవర్ ఉంటే దాన్ని తీసుకుంటాం కాబట్టి 3 × 4 ఎంత, 12 అన్నమాట. సో అప్పుడు 12 ఉంటుంది. అంటే మనం ఎలా అనుకుంటున్నాం, 12x 3x, 4x, 6x అంటే 12x ఈక్వల్ టు వాడు ఎంత అంటున్నాడు, 144 అంటున్నారు. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 12 12లో 144 కాబట్టి x ఈక్వల్ టు 12 కాబట్టి 3x ప్లస్ 4x, వాడు అడిగిన క్వశ్చన్ ఏంది, 3x ప్లస్ 4x ఈక్వల్ 6x ఈక్వల్ టు ఎంత. సో ఎక్స్ ప్లస్లో 12 పెట్టుకుంటే 4 × 12 ప్లస్ 6 × 12. సో అప్పుడు నువ్వు ఎంత, 12 3 36 ప్లస్ 2 4 48 ప్లస్ 12 6 72. అప్పుడు ఎంత అవుతుంది, మొత్తం కలిస్తే 8 + 156 కాబట్టి ఆన్సర్ 156. ఇది టైం టేకెన్ కదా, ఒక్క నిమిషంలో. ఎలా అంటే ఈ 3, 4, 6 అనే సమ్ చూడండి, 3 + 4 + 6 అంటే ఎంత, 13. సో ఈ 13 అనేది ఈ కింద ఇచ్చిన ఆప్షన్లో దేని మల్టిపుల్, 13 144తో పోతుందా, 164తో పోతుందా, 228తో పోతుందా, ఈ 3 దేంట్లో పోదు, 156తో పోతుంది. 13 1 13, 13 26. కాబట్టి ఇదే అండి. ఇలా ఇచ్చినప్పుడు దాని యొక్క సమ్ అడిగినప్పుడు ఈ నిష్పత్తిలో ఉండే మొత్తం సంఖ్య కూడాలి. ఎంత, 3 + 4 + 6 13 వస్తుంది. ఆ 13 అనేది కింద ఇచ్చిన ఆప్షన్లో ఏది పోతుంది అని చూస్తే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.